ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతూ వారి ఆరోగ్యం వారి చేతుల్లో ఉండేలాగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆరోగ్యం దెబ్బతినకుండా వారు తక్కువ ఖర్చుతో ఎక్కడ వైద్యం బాగుంటుందని వాళ్ళకి చెప్తూ గవర్నమెంట్ హాస్పిటల్ని పరిపుష్టం చేస్తూ మనం చూస్తున్నాం. ఇక్కడ మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ బాగా డెవలప్ చేస్తున్నారు. దాంట్లో ప్రజా ఆరోగ్య వేదిక వాళ్ళు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను చూశాను, చాలా అద్భుతంగా దాంట్లో వాళ్ళకి సలహాలు ఇస్తూ ఈ హాస్పిటల్ ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి చెప్తూ ఏ డాక్టర్లు కావాలి అంటే ఇప్పుడు పడకలు ఇస్తున్నారు. 100 పడకల హాస్పిటల్ అవుతుంది. సో అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తాం ప్రజా ఆరోగ్య వేదిక. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగంగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లని సన్మానిస్తాం. అందులో నన్ను కూడా సన్మానిస్తామని చెప్తూ ఇక్కడికి రమ్మంటాం. ఒకంత నాకు ఆనందంగానే ఉన్నప్పటికీ మనము ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ పిసి రాయ్ గారి అడుగుజాడలు నడుస్తూ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందిస్తూ వారి అడుగుజాడలు నడవడం వారికి ఇవ్వగలిగిన ఒక గొప్ప ఘన నివాళని అనుకుంటున్నాను. దీంట్లో భాగంగా మనందరం మళ్ళీ పునరంకితం అవుదాము. ఈ పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంలో భాగంగా ముఖ్యంగా వైద్యము విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే అది మన సొసైటీలో పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతాను. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాయి. కానీ ఎక్కడో కొన్ని లోపాల వల్ల అవి కొంత కుంటుపడుతూ నడుస్తున్నాయి. మొన్నటిదాకా నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. నేను చాలా చాలా సౌకర్యాలు వచ్చాయి అక్కడ గవర్నమెంట్ సహకారంతో. కానీ అక్కడికి వచ్చే ఎన్ఆర్ఐస్ కానీ మిగతా ఫిలాంథ్రపిస్ట్ ఈ సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు సహకారంతో చాలా మంచి